కుంభమేళా స్నానానికి దాదాపు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉందట. పురాణాల ప్రకారం సాగర మథనం ప్రారంభమైనప్పటి నుంచి కుంభమేళా నిర్వహిస్తున్నట్లు చెప్తారు. దీన్ని ఆదిశంకరాచార్యులు ప్రారంభించినట్లు చరిత్ర చెబుతోంది. మహాకుంభమేళాలో మొన్న జరిగిన తొక్కిసలాటకు 10 కారణాలున్నాయట. అవేంటో ఒకసారి చూసేద్దాం. ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ జాహ్నవి. మన హిందూ సనాతన ధర్మంలో కుంభమేళాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ కుంభమేళాను నిర్వహిస్తారు. ఈ కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులందరూ కూడా తరలి వస్తూ ఉంటారు. కుంభమేళా సమయంలో పవిత్ర నదుల్లో స్నానం చేస్తే సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుందని మన హిందువులందరూ కూడా బలంగా విశ్వసిస్తాం కదా. అయితే ప్రతిసారి 12 ఏళ్ల వ్యవధిలోనే ఈ కుంభమేళాను ఎందుకు నిర్వహిస్తారు, కుంభమేళా చరిత్ర ఏంటనే వివరాలు కూడా ఒక్కసారి చూసేద్దాం. మన హిందూ మత విశ్వాసాల ప్రకారం మకర సంక్రాంతి పండుగ నుంచే కుంభ స్నానం ప్రారంభమవుతుంది. కుంభమేళా స్నానానికి దాదాపు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉందట. దీన్ని ఆదిశంకరాచార్యులు ప్రారంభించినట్లు చరిత్ర చెబుతోంది. పురాణాల ప్రకారం సాగర మథనం ప్రారంభమైనప్పటి నుంచి కుంభమేళా నిర్వహిస్తున్నట్లు చెప్తారు. అయితే కుంభమేళా గుప్తుల కాలం నుంచి కూడా ప్రారంభించినట్లు కూడా కొందరు పండితులు చెప్తూ ఉంటారు. దీనికి కారణం చక్రవర్తి హర్షవర్ధన్ దగ్గర కొన్ని ఆధారాలు ఉండడమేనట. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జనవరి 13వ తేదీ నుంచి మహాకుంభమేళా ప్రారంభమైంది. ఫిబ్రవరి 26వ తేదీన ముగియనున్న ఈ మహాకుంభమేళా మొత్తం 45 రోజుల పాటు జరుగుతుంది. కాగా ఇప్పుడు జరుగుతున్న మహాకుంభమేళా అని ఇది 144 ఏళ్లకు ఒకసారి వస్తుందని పండితులు చెప్తున్నారు. సాధారణంగా 6 ఏళ్లకు ఒకసారి అర్ధ కుంభమేళాను, 12 ఏళ్లకు ఒకసారి పూర్ణ కుంభమేళాను నిర్వహిస్తే ఈ మహాకుంభమేళాను మాత్రం 144 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తూ ఉంటారట. మన దేశంలో కుంభమేళాను కేవలం 4 ప్రాంతాల్లో మాత్రమే నిర్వహిస్తారు. అవి ఒకటి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్, రెండవది ఉత్తరాఖండ్లోని హరిద్వార్, మూడవది మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని, నాలుగవది మహారాష్ట్రలోని నాసిక్లో ఈ కుంభమేళాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే హిందూ గ్రంథాల ప్రకారం భూమిపైన ఒక ఏడాది అయితే దేవతలకు ఒక రోజుతో సమానమట. దీని ప్రకారం పూర్వం దేవతలు రాక్షసుల మధ్య 12 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది. అందుకే 12 ఏళ్లకు ఒకసారి పూర్ణ కుంభమేళా నిర్వహిస్తారని ప్రతీతి. దేవతలకు 12 సంవత్సరాలైతే భూమిపైన 144 సంవత్సరాలకు సమానమట. అందుకే 144 ఏళ్లకు ఒకసారి మహాకుంభమేళాను నిర్వహిస్తారు. అయితే ఇంతటి పవిత్రమైన మహాకుంభమేళాలో తొక్కిసలాట జరగడం అనేది చాలా బాధాకరం. అయితే ఈ తొక్కిసలాటకు గల కారణాలు ఒక్కసారి చూసేద్దాం. ఇంతటి పవిత్రమైన ఈ మహాకుంభమేళాలో తొక్కిసలాట జరగడం చాలా బాధాకరమనే చెప్పాలి. ఈ తొక్కిసలాటపై గల ఆ 10 కారణాలు ఒక్కసారి విశ్లేషిస్తే, తొక్కిసలాట జరిగిన రోజు మౌని అమావాస్య కావడంతో 10 కోట్ల మందికి పైగా భక్తులు వస్తారని తెలిసి కూడా అనుకున్న స్థాయిలో అక్కడ ఏర్పాట్లు చేయకపోవడం ఒక కారణమైతే, క్యూ లైన్లను సక్రమంగా ఏర్పాటు చేయకపోవడంతో తొక్కిసలాట జరిగిందని అక్కడ ఉన్నటువంటి భక్తులు చెప్తున్నారు. అలాగే వెలుతురు సరిగ్గా లేకపోవడం, చీకటిగా ఉండటం కారణంగా తొక్కిసలాట జరిగిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఇక చెత్త వేయడానికి ఏర్పాటు చేసిన ఇనుప డస్ట్ బిన్లు తెల్లవారుజామున కనిపించకపోవడంతో వాటిని తన్ని చాలా మంది కింద పడిపోయారని, దీంతో కింద పడిన వాళ్ళ మీద నుంచి నడుచుకుంటూ వెళ్లడంతో తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. దాంతో పాటు భద్రతా ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. సామాన్య భక్తులతో పాటు విఐపి భక్తుల తాకిడి అధికంగా ఉండడం తొక్కిసలాటకు ఒక కారణం కాగా, క్యూ లైన్లు ఏర్పాటు చేసి భక్తులను బ్యాచ్ల వారి స్నానాలకు అనుమతిస్తే రద్దీలో తొక్కిసలాట అవకాశం లేకుండా ఉండేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అధిక రద్దీతో పాటు భక్తులు ముందుకు కదలకపోవడంతో తోపులాట జరిగిందని మరికొందరు చెప్తున్నారు. విపరీతమైన రద్దీతో స్నానాలకు ఎటు వెళ్లాలో తెలియని అయోమయ పరిస్థితులే తోపులాటకు కారణమనే వాదన కూడా వినిపిస్తుంది. పుణ్య స్నానాల కోసం వచ్చే భక్తులకు సరైన మార్గదర్శకత్వం లేకపోవడము తొక్కిసలాటకు ఓ కారణమని ఇంకొందరు భక్తులు అంటున్నారు. ఏది ఏమైనా మహాకుంభమేళాలో తొక్కిసలాటకు కారణం ఏమిటనే దానిపై పోలీసులు విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. ప్రస్తుతం అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. మీరేమంటారు? ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.